రిచ్ పీపుల్ దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నా కూడా ఎందుకు బ్యాంక్స్ నుండి డబ్బుల కోసం అప్పు తీసుకుంటారు? వాళ్ళ దగ్గర ఉన్న మనీ ఎందుకు ఖర్చు చేయరు? సింపుల్ లాజిక్. వాళ్ళ అమౌంట్ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్లోనే ఉంటుంది. లైక్ స్టాక్స్, బిజినెస్, ప్రాపర్టీస్. ఒకవేళ స్టాక్ షేర్స్ని సేల్ చేస్తే మీరు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేయాలి. అది ఆల్మోస్ట్ 10-20% వరకు ఉంటుంది. ఇప్పుడు 1 crore వర్త్ స్టాక్ అమ్మితే 20 lakhs ట్యాక్స్ రూపంలోనే పోతుంది. ఇది స్మార్ట్ మూవ్ కాదు కదా. అమ్మడానికి బదులు రిచ్ పీపుల్ వాళ్ళ షేర్స్ని బ్యాంక్ దగ్గర కొలాటరల్గా పెడుతుంది. బ్యాంక్ వాళ్ళు లో ఇంట్రెస్ట్ రేట్కి లోన్ ఇస్తుంది, లైక్ 6-7%. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటిదంటే, వాళ్ళ స్టాక్స్ ఏమో మార్కెట్లో 10-15% రేట్తో గ్రో అవుతూ ఉంటాయి. కానీ బ్యాంక్ వాళ్ళు పే చేసేది కేవలం 6-7% ఇంట్రెస్ట్ మాత్రమే. ప్రాఫిట్ ఇంకా వాళ్ళ పాకెట్లోనే ఉంది. దీన్ని బై బారో డై స్ట్రాటజీ అంటారు. అసెట్స్ కొని వాటిని అమ్మకుండా వాటిపైన లోన్స్ ఇస్తారు. లైఫ్ లాంగ్ ట్యాక్స్ ఫ్రీ మనీతో ఎంజాయ్ చేసి ఫైనల్గా వాళ్ళ ఆస్తులను వారసులకు ట్రాన్స్ఫర్ చేస్తారు. లోన్స్ ఆర్ నాట్ ట్యాక్సబుల్ ఇన్కమ్. సో రిచ్ పీపుల్ అప్పు చేసేది తినలేక కాదు, ట్యాక్స్ తప్పించుకొని ఇంకా రిచ్ అవ్వడానికి. స్మార్ట్ కదా. ఇలాంటి కంటెంట్ మన ఛానల్ దగ్గర చాలా ఉన్నాయి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.